Subscribe to Color Frames. రాబోయే సీజన్ ఐపీఎల్ కి ముందు ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీ ఓనర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు ఆటగాళ్లు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకొని ఆశలు రేకెత్తిస్తుండగా గాయాల కారణంగా కొందరు ప్లేయర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం పొంచి ఉంది. గత సీజన్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. జట్టులోని 3 స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ ఆటగాళ్ల గాయాలు జట్టులో ఆందోళనను పెంచాయి. ఐపీఎల్ కు ముందు ఈ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ తో లేకుంటే కేకేఆర్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వెంకటేష్ అయ్యర్ 2021 నుండి కేకేఆర్ తో జతకట్టాడు. గత వేలంలో కేకేఆర్ యాజమాన్యం అతనికి 23.75 కోట్ల భారీ ధరను వెచ్చించింది. లీగ్ చరిత్రలో అతను 4వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ కి కెప్టెన్ గా కూడా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ గాయపడటం జట్టు కష్టాలను పెంచింది. అయ్యర్ గాయం తర్వాత బ్యాటింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ అతని ఫిట్నెస్ సరిగా లేదని స్పష్టమైంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇక కేకేఆర్ రింకు సింగ్ ను మ్యాచ్ విన్నర్ గా భావిస్తుంటుంది. కానీ రింకు ఇంగ్లాండ్ తో జరిగిన 2వ టీ20కి ముందు గాయపడ్డాడు. దీంతో సిరీస్ లో 2 మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని గాయంపై తుది నివేదిక వచ్చే వరకు కేకేఆర్ కు ఈ టెన్షన్ తప్పేలా లేదు. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ రీటైన్ చేసిన తొలి ఆటగాడు రింకునే కావడం విశేషం. దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్సియా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో గాయపడ్డాడు. ఈ లీగ్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ కష్టాలు మరింత పెరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎన్రిక్ ఎప్పుడు ఫిట్ గా ఉంటాడనే దానిపై ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. లీగ్ ప్రారంభం నాటికి అతడు ఫిట్ గా లేకపోతే అది కేకేఆర్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.